హలో మా వెల్కమ్ టు అవర్ బ్లాగ్. నన్ను అందరూ సోను అని అంటారు. నా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి బీదర్ చేరుకున్నాం. బీదర్లో ఏమేమి ఉన్నాయి, ఒక 5 to 6 ప్లేసెస్ ఉన్నాయి. అవి తీసుకొని ఉంటాం. మనం ఇవాళ బైక్ పై వెళ్తున్నాం. R15V4. ఇంకా నా దోస్త్ అరుణ్, దీని పేరు అరుణ్, దీంతో కలిసి బైక్ పై వెళ్దాం. అక్కడక్కడ షార్ట్స్ ఉంటాయి, అక్కడక్కడ నీకు చూపిస్తా షార్ట్స్ వేసి. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And ఇదే మావా జరణి నరసింహస్వామి టెంపుల్. ఇది బయట నుంచి రివ్యూ మావా. మనం లగేజ్ రూమ్లో లగేజ్ పెట్టేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఇంకోటి మావా, లోపలికి ఫోన్స్ ఫోన్స్ తీసుకెళ్ళండి, కానీ జాగ్రత్త, వాటర్లో పడతాం అలా. ఇదే మావా టికెట్ కౌంటర్. పర్ పర్సన్ వచ్చేసి మనకు 10 రూపీస్ తీసుకుంటాడు. అలాగే ఈ యొక్క టెంపుల్ టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకే తీసి ఉంటుంది. దాని పక్కకే చూడండి మావా, అది లగేజ్ కౌంటర్ దాని పక్కనే. అలాగే ఆ పక్కకే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్, అక్కడి నుంచే వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్దాం పడని. లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో నరసింహస్వామి విగ్రహం కనబడుతుంది. అక్కడ మొక్కుకొని లోపలికి వెళ్ళండి. ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే మావా మనకు. చలో లోపలికి వెళ్దాం రండి మావా. ఇదే మావా లోపల రివ్యూ. ఈ టన్నల్ గురించి మాట్లాడుకోవాలంటే మామ, ఇది 300 మీటర్లు ఉంటుంది మామ. 300 మీటర్లు మనం ముందుకు వెళ్ళాలి, మళ్ళీ దర్శనం చేసుకొని 300 మీటర్లు మనం రివర్స్ రావాలి. సేమ్ అదే పోయిన దారిలోనే రావాలి మామ, ఇంకో అయితే దారి లేదు. ఇంకోటి మామ, ఇది చాలా లోతుంది మామ. మనకు నేనే 6 feet ఉన్నా, నా భుజం రాకొచ్చినాయి నీళ్ళు. ఫోన్స్ ఏమైనా ఉంటే జాగ్రత్త మామ, ఎందుకంటే అలా పడ్డది అనుకో దొరకదు, అంత డట్టిగా ఉన్నాయి. దేవస్థానం వాళ్ళు ఆ ప్యూరిఫై అనే చేస్తలేరు మామ, అంత కొంచెం డట్టి అయినా ఉన్నాయి, స్మెల్ వస్తుంది కొద్దిగా. సరే మామ చూడండి. ఇక్కడ నుంచి మనకు ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదు మామ లోపల, కానీ నేనైతే తీసాను మామ, నీకు చూపించడానికి. ఓకేనా, చూపిస్తా చూడండి. మామ దర్శనం అయిపోగానే మనకు చేంజ్ చేసుకోనికి బట్టలు చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి మామ. గుడి ఎదురుగానే ఉంటుంది మామ. 5 రూపీస్ తీసుకుంటాడు పర్ పర్సన్. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు మామ మనం బట్టలు. అయిపోయింది మామ దర్శనం. నెక్స్ట్ మనము ఫోర్ట్ వెళ్తాం, బీదర్ ఫోర్ట్. చాలా బాగుంటుందంట. సెకండ్ బీదర్ ఫోర్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకు 5 kilometers ఉంది. వెళ్ళినాక మళ్ళీ చూపిస్తాం. ఇదే మామ బీదర్ ఫోర్ట్. ఇది 15th centuryకి చెందింది మామ. దీనికి 7 గేట్లు ఉన్నాయి మామ. 7 గేట్లు ఉన్నాయి. దీని గేట్ వాల్ వచ్చేసి 2.5 kilometers ఉంటుందంట మామ, గూగుల్ చెప్తుంది. ఇంకా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మామ. చాలా నీట్గా అంటే నీట్గా. చూడండి మీకే అర్థమవుతుంది. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
లోపల ఎక్కడికైనా ఫ్రీగా పోవచ్చు. నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ మెయిన్ సిగ్గువాడుదురు. నెక్స్ట్ వచ్చేసి గురుద్వార వెళ్తున్నాం. 4 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి, వెళ్ళినాక చేస్తాం. ఇదే మామ గురుద్వారా. మన ఇండియాలోనే 3వ అతిపెద్ద గురుద్వారా ఇదే మామ. ఇది చాలా పెద్దగా ఉంది మామ. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇంత పెద్దగా ఉంటుందని. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫ్రీ పార్కింగ్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్, లగేజ్ పెట్టుకొని కూడా ఉంది మామ. అక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా, అక్కడనే లగేజ్ పెట్టుకోవాలి. ఫోన్స్ అలౌ కానీ ఫోన్స్ లోపల యూజ్ చేయొద్దు. చలో రండి మామ, లోపలికి వెళ్దాం. Through the highways and on we'll go. ఇదే మామ మెయిన్ టెంపుల్. లోపల వీడియో ఫోటో అలౌ లేదు. నేను డిస్ప్లే మీద గూగుల్ నుంచి తీసిన ఫోటో పెడతాను, చూడండి. Through the highways till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll నుంచి పాపనాశ్ టెంపుల్. పాపనాశ్ టెంపుల్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది. పోయినాక ఇదే మామ పాపనాశ్ టెంపుల్. గుడి చిన్నగా ఉన్న నీట్గా చాలా పీస్ఫుల్గా ఉంది మామ. మీరు కూడా రండి మామ. మన జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఉంటాం మామ. ఒకసారి ఆ శివయ్యని దర్శనం చేసుకొని మనం చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి మామ. నేనంటుంది కాదు మామ, ఇక్కడ లోకల్ కూడా వాళ్ళు కూడా అన్నారు, అందుకే మీకు చెప్తున్నాను. చూడండి, చూపిస్తా లోపల కూడా. And we'll grow in number, fueled by them to see the horizon. మహాదేవ శంభో శంకర్, ఓం నమ శివాయ. అయిపోయింది మామ, పాపనాశ్ టెంపుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మైలారం మల్లన్న పోతున్నా. అయితే ఈ బైక్ జర్నీ కాకుండా మీరు ట్రైన్ ప్రిఫర్ చేసుకోండి. బైక్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ కాకుండా ట్రైన్ ప్రిఫర్ చేసుకోండి. ట్రైన్ ప్రిఫర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు అలసట ఉండదు. అక్కడ దిగంగానే ఆటో వాళ్ళతో మాట్లాడుకోవాలి మనం. అన్నీ 2-3 కిలోమీటర్స్ ఉంటాయి దూరము. సో వాడు సాయంత్రం లోపు అన్నా మధ్యాహ్నం లోపు అన్నా, పొద్దున్నే నువ్వు దిగితే మధ్యాహ్నం లోపు అన్నా కవర్ చేసి మళ్ళీ నీకు ట్రైన్ అందిస్తుంది. అదే రోజు కవర్ చేసుకోవాలి. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే, అన్నీ ఫ్రీ. ఓన్లీ ఒక నరసింహస్వామి టెంపుల్ కానీ పైసలు. ఓకే మామ, నెక్స్ట్ మైలారం మల్లన్న పోయి చూపిస్తా. What's left? The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my వచ్చేసా మామ మైలారం మల్లన్న కూడా. ఇది ఎంట్రన్స్ మామ, లోపలికి వెళ్దాం రండి. ఇదే మామ మెయిన్ టెంపుల్ మైలారం మల్లన్నది. ఇక్కడ గుడి చుట్టూ బండారి చల్లుతారు మామ. బండారి అంటే పసుపు, ఆయనకు పసుపు అంటే ప్రీతి, అందుకే బండారి చల్లుతారు. ఇక్కడ సట్టి మాత్రం చాలా వైభవంగా చేస్తారు మామ. మొత్తం గుడి మొత్తం బండారే ఉంటుంది మామ. బండారి అంటే తెలుసు కదా, పసుపు. మొత్తం పసుపుతో నింపేస్తారు. వైభవంగా పూజలు చేస్తారు మామ. చూడండి, చూపిస్తారు.
సారీ మామ, లోపల మెయిన్ టెంపుల్లో కెమెరాస్ అలవ్ లేదు. నేను ఆన్లైన్లో కింద తీసి చూపిస్తున్నా, చూడండి. వేస్తాం ముంగట. రైట్ మామ, మైలార్ మల్లన్న దర్శనం కూడా అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా పోదాం అని, అస్సలు కాలేదు. ఇప్పటికైతే అయిపోయింది. మీరు కూడా రండి మామ, చూడనీకి బాగుంది. మొత్తం గుడి చుట్టూ బండారి, 7 దూరు బండారు ఉంటుంది. బాగుంది, చిన్నగా ఉన్నా కానీ గుడి బాగుంది. రావచ్చు మీరు కూడా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మనం హైదరాబాద్ వెళ్ళాలి. 180 కిలోమీటర్లు ఉంది. మేమేం కవర్ చేసినామంటే నరసింహస్వామి టెంపుల్ ఒకటి, సెకండ్ వచ్చేసి బీదర్ ఫోర్ట్ కవర్ చేసినాం. అదో చాలా బాగుంది, అన్నీ ఫ్రీ. అక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. థర్డ్ వచ్చేసి మనం గురుద్వారే కదరా, గురుద్వారా ఒకటి చూసినాం. గురుద్వారా కూడా బాగుంది, అన్నీ ఫ్రీ. అక్కడ కూడా ఫ్రీయే కదా, ఫ్రీ, అన్నీ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి మనం పాపనాశ్ టెంపుల్, శివుని టెంపుల్ పోయినాం. శివుని టెంపుల్ అది కూడా చాలా బాగుంది. ఫిఫ్త్ వచ్చేసి మైలార్ మల్లన్న. మొత్తం ఇవి 5 ఇవాళ ఒక్కరోజే కవర్ చేసినాం. చూడండి మీరు. అంటే ఇది నా ఫస్ట్ బ్లాగ్, కొంచెం వణుకుంటే చెప్తురా. నెక్స్ట్ కవర్ ఏమన్నా అంటే నెక్స్ట్ టైం కవర్ చేయడానికి చూస్తాను, ఓకేనా? రైట్, జరా సపోర్ట్ అయితే చేయండి. చెప్పు రే వారి, ఎటు పోతురు చెప్పు, సపోర్ట్ చేయమని చెప్పురా. ప్లీజ్ సపోర్ట్ గైస్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే రైట్, థ్యాంక్ యూ.